ఫ్రెండ్స్, పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కేవలం అక్కడ బాంబుల మూతకే పరిమితం కాలేదు. అది నేరుగా మన వంటిట్లో గ్యాస్ స్టవ్ వరకు చేరుకుంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్, బెంగుళూరు, ముంబై చిన్న చిన్న నగరాల్లో కూడా గ్యాస్ సిలిండర్ల కొరత అనే వార్త సామాన్యుడి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు దొరికే ముంబైలో 20% హోటళ్లు మూతపడిపోయాయి. దేశవ్యాప్తంగా ఇదే కలకలం రేపుతోంది. నిజం చెప్పాలి అంటే హోటల్స్‌లో పూరి, పూరి, వడ, దోస, పెసరట్ లాంటివి తినడానికి కూడా లేకుండా పోయింది. అయితే ఇక ఇప్పుడు ఈ ఆందోళన నడుమ కేంద్ర ప్రభుత్వం హోటల్ యజమానులకు, అలాగే గృహిణీలకి అందరికీ కలిపి ఒక తీపి కబురు చెప్పింది. గ్యాస్ కొలత కేవలం తాత్కాలికమే. జస్ట్ ఒక 10 డేస్ వరకే ఉంటుంది. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. యుద్ధం కారణంగా దిగుమతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భారత రిఫైనరీలు తమ ఎల్‌పీజీ ఉత్పత్తిని ఏకంగా 10-15% పెంచుతున్నాయి. గృహ వినియోగదారులకు ఒక్క సిలిండర్ కూడా తక్కువ కాకుండా చూడటమే తమ మొదటి ప్రాధాన్యత. అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక సిలిండర్ ఉందనుకోండి. ఆ సిలిండర్ అయిన తర్వాత ఇంకొక సిలిండర్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి 2-3 డేస్‌లో అందజేయాలనేదే మెయిన్ ఎజెండా. అయితే ఒకవేళ ఏవైనా కృత్రిమ కొరతలు సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్‌లు అమ్మాలని చూసిన వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవు. అయితే ఇక సిలిండర్ల కొరతతో హోటల్ మూతపడుతున్నాయన్న వార్త పైన కేంద్రం తక్షణమే స్పందించి హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ సంస్థలకు చెందిన అధికారులతో ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసింది. వీరు నేరుగా రెస్టారెంట్ అసోసియేషన్స్‌తో మాట్లాడి ఎక్కడ గ్యాస్ అవసరం, ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాసే కాకుండా అదర్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించిన అవసరం ఏంటో తెలుసుకొని పూర్తిగా వాళ్ళకి సరఫరా అంటే సప్లై చేయడానికి సిద్ధపడింది. మహా అయితే ఒక 10-12 డేస్ కొంచెం ఈ ఎగుడు-దిగుడు ఉంటుంది. కానీ తర్వాత ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం దీనికి చర్యలైతే తీసుకుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కంపల్సరీ అందరికీ తెలిసేలాగా షేర్ చేయండి.